సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చక్కెర వ్యాధికి చుక్కలు చూపిద్దాం అనే అంశం గురించి తెలుసుకుందాం. మధుమేహాన్ని తిరోగమించేలా చేయవచ్చు, అంతే తప్ప తిరిగి రాకుండా చేయలేం అంటున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ వసంత్ కుమార్. ఈ వ్యాధిని రివర్స్ చేస్తామనే ప్రలోభాలకు లోను కావద్దని, కొత్త మందులతో చక్కెర వ్యాధికి చుక్కలు చూపించడం సాధ్యమేనని అంటున్నారు ఆయన. ఏళ్ల తరబడి మధుమేహంతో బాధపడుతూ చక్కెర హెచ్చుతగ్గులకు లోనయ్యే వాళ్లలో మందుల ప్రభావం చూపించని పరిస్థితి తలెత్తుతుంది. అలాగే మూత్రపిండాలు, గుండె దెబ్బతినే సమస్య కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత మాత్రలే వాడుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో గత 5-10 ఏళ్ల నుంచి మధుమేహానికి కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. సురక్షితమైన, ప్రభావవంతమైన ఈ మందులతో మూత్రపిండాలు, గుండెకు కూడా అదనపు రక్షణ దక్కుతుంది. దీర్ఘకాలం నుంచి మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మందులను నిర్భయంగా వాడుకోవచ్చు. నిజానికి పాత మందులు విఫలమయ్యే వరకు ఆగకుండా వీలైనంత త్వరగా కొత్త మందులు మొదలుపెట్టుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త మందులతో గుండెకు, కిడ్నీలకు రక్ష. మధుమేహంలో 3 రకాల మందులున్నాయి. మొదటి రకం GLP-1 అన్లాగ్స్. ఇవి ఇంజెక్షన్స్, మాత్రలు 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులకున్న అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, అధిక బరువు కలిగి ఉన్నవాళ్ళు ఈ మందులు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కానీ ఈ మందులు ఖరీదైనవి. ఇవే కాకుండా DPP-4 ఇన్హిబిటర్స్ అనే 2వ రకం మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మాత్రల రూపంలో దొరుకుతాయి. పాత మందుల స్థానంలో వీటిని వాడుకోవచ్చు. కొత్తగా మధుమేహం బారిన పడిన వాళ్ళు కూడా వీటితోనే చికిత్స మొదలుపెట్టుకోవచ్చు. 3వ రకం మందులు SGLT2 ఇన్హిబిటర్స్. ఈ విభాగానికి చెందిన డాపాగ్లిపాజిన్ విస్తృతంగా వాడుకలో ఉంది. పాత మందులు బరువును పెంచే దుష్ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కానీ ఈ కొత్త మందులతో ఆ భయం లేకపోగా బరువు తగ్గే ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఈ మందులు రక్తంలో ఉన్న చక్కెరను మూత్రపిండాల సహాయంతో మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాయి. దాంతో మూత్రం ద్వారా చక్కెర బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మందులతో చక్కెర వ్యాధి ముప్పు తప్పినా కొంతమందిలో మూత్రనాళ, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేధించే అవకాశాలుంటాయి. కానీ ఈ సమస్యకు శారీరక శుభ్రతతో అడ్డుకట్ట వేయవచ్చు. 40 ఏళ్లకు చక్కెర వ్యాధి నిర్ధారణ అయితే అయ్యో ఇంత చిన్న వయసులోనే వచ్చేసిందా అని కంగారు పడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు 30 ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్నాం. చిన్న వయసు నుంచి ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. మనం మన పిల్లలకు శుద్ధి చేసిన పదార్థాలు, ప్యాకెట్లలో దొరికే పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, స్వీట్లు తినిపిస్తున్నాం. మనమేమో ప్లేటు నిండా తెల్లన్నం పెట్టుకుని ప్రోటీన్లు, పీచు తక్కువగా, పిండి పదార్థాలు ఎక్కువగా తినేస్తున్నాం. అలాగే నూనెలు, చక్కెరతో తయారయ్యే పదార్థాలు కూడా ఎక్కువగా తింటున్నాం. తీపి పెద్దగా తినం అనుకునేవాళ్ళు రోజుకి 7-8 సార్లు టీలు, కాఫీలు తాగితే అంతే సమానమైన చక్కెర మన శరీరంలోకి చేరిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉరుకుల పరుగుల జీవితాలకు అలవాటు పడిపోయి వ్యాయామాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. దీనికి తోడు వృత్తిపరమైన ఒత్తిళ్లు వెరసి 30 ఏళ్లకే మధుమేహం బారిన పడుతున్నాం. ఈ వ్యాధిలో లక్షణాలు బయల్పడవు. కాబట్టి నిర్ధారణ, చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకోసారి చక్కెర పరీక్ష చేయించుకోవాలి. దానిలో మధుమేహం లేదని ఫలితం వస్తే ఇక మధుమేహం రాదనుకోకూడదు. చక్కెర లేదని తెలిస్తే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు ఆ పరీక్ష జోలికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్లే ఏదో ఒక సందర్భంలో చేయించుకునే పరీక్షల్లో అత్యధిక చక్కెర కనిపించగానే భయంతో వైద్యుల దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటారు. మొట్టమొదటిసారి చక్కెర వ్యాధి నిర్ధారణ అయిన వాళ్లలో అత్యధిక మోతాదుల్లో చక్కెర ఉండడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి మధుమేహం లేని వాళ్ళు ప్రతి 6 నెలలకు, మధుమేహులు ప్రతి నెల చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి. మధుమేహ మందులు వాడుకుంటున్న వాళ్ళు ప్రతి 3 నెలలకోసారి HbA1c పరీక్ష కూడా చేయించుకుంటూ ఫలితం 7 లోపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉంటే
గత 3 నెలల నుంచి చక్కెర అదుపులోనే ఉందని అర్థం. చక్కెర వ్యాధికి మందులు వాడటం ఎంత ముఖ్యమో ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం అంతే ముఖ్యం. క్రమం తప్పకుండా మందులు వాడుతూ, ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామంతో బరువు తగ్గించుకుంటే చక్కెర మందులు ఆపేయవచ్చు కూడా. అయితే క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ మునుపటి జీవనశైలిని, ఆహార నియమాలను తూచా తప్పకుండా కొనసాగించాలి. ఇలా మధుమేహాన్ని తిరోగమించేలా చేయవచ్చు, కానీ తిరిగి రాకుండా చేయలేం. కానీ ఇటీవల కాలంలో మధుమేహాన్ని రివర్స్ చేయవచ్చనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇది పూర్తి అబద్ధపు ప్రచారం. సాధారణంగా తెల్లన్నం తినేవాళ్ళు కూరలు తక్కువగా, అన్నం ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అనారోగ్యకరం. తెల్లన్నానికి బదులుగా దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ పరిమితంగా, ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. దుంపలు మానేయడం మంచిది. అలాగే మధుమేహులు పండ్లు నిర్భయంగా తినవచ్చు. ప్రతిరోజు కొద్దిగా బొప్పాయి లేదా కమలాపండు, జామపండు తినొచ్చు. అరటి పండ్లు, మామిడి, పైనాపిల్ చాలా తక్కువగా తినాలి. పండ్లలోని విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి మధుమేహులు పండ్లు తినడం అవసరం. తీపి తినాలనిపించినప్పుడు పండు తినడం అన్ని విధాలా ఆరోగ్యకరం. ఈ నియమాలతో పాటు బరువును అదుపులో పెట్టుకోవాలి. ప్రతిరోజు అరగంట పాటు నచ్చిన వ్యాయామం చేయాలి. ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి. సమతులాహారం తీసుకోవాలి. తీపిని వీలైనంత తగ్గించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఇన్సులిన్ అనగానే మధుమేహులు ఉలిక్కి పడుతూ ఉంటారు. చక్కెర మాత్రలతో అదుపు కాని పక్షంలో చివరి ప్రయత్నంలో భాగంగా ఇన్సులిన్ తీసుకోవాలనే అపోహ మధుమేహుల్లో స్థిరపడిపోయింది. కానీ 10 ఏళ్ళు, 15 ఏళ్ల పాటు మధుమేహంతో బాధపడుతున్న వాళ్లకు మందులు పనిచేయని పరిస్థితి తలెత్తవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇన్సులిన్ తీసుకోవడంలో తప్పులేదు. దీంతో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కాబట్టి వైద్యులు ఇన్సులిన్ను సూచించినప్పుడు వద్దని అనకూడదు. ఒకవేళ ఇన్సులిన్ ఇంజెక్షన్తో చక్కెర అదుపులోకి వస్తే కొంతకాలం తర్వాత ఈ ఇంజెక్షన్ ఆపేయవచ్చు కూడా. ఈరోజు మనం చక్కెర వ్యాధికి చుక్కలు చూపిద్దాం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.